ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటంటే యాక్చువల్గా జీవన్ రెడ్డి గారు ఏమంటారంటే 5% ఉన్నా మాకు 10% వచ్చినట్టు. సరే 5% కానీ తర్వాత ఇంకో కొంచెం ఎక్కువ 7-8% కూడా అయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాని గురించి మనము ఓకే, ప్రాబ్లం లేదు. అయితే విషయం ఏంటంటే ఇది వచ్చిందా బౌడ్? అయితే విషయం ఏంటంటే ఇక్కడ అంటే అసలు యాక్చువల్గా రిజర్వేషన్లు ఫలాలు ఎవరికి ఎంత దక్కుతూ ఉన్నాయి, తర్వాత ఎవరు నష్టపోతూ ఉన్నారు, ఎవరు లాభపడతా ఉన్నారు ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏమనుకుంటున్నాం మనము, ఎస్సీలకు సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి వీళ్ళు 17% జనాభా, ఇప్పుడు 18% కూడా అంటూ ఉన్నారు. 18% జనాభా 17% ఉండదు. గతంలో చూసుకుందాం ఒకసారి మనము చూసుకుంటే 17% ఉండే ఏది గతంలో రిజర్వేషన్ 2024 ఉంటే ఇప్పుడు 15% రిజర్వేషన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది నష్టపోతున్నారు కొంతవరకు. అది క్లోజ్ అదే మొత్తం అవుతుంది క్లోజ్ చేసి రైట్. ఓకే, 17% ఉన్నటువంటి జనాభాకు ఇక్కడ 15% రిజర్వేషన్ దక్కింది. ఓకేనా? ఇదేది ఇంకోటి. తర్వాత ఎస్టీలకు సంబంధించి 9.8% ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొంచెం పెరిగింది, దాన్ని ఇప్పుడు మనం అట్లా కాదనట్లేదు. సరే, పెరిగిన దాన్ని కూడా మనం చూసుకుందాం కావాలంటే. ఎంత? 9.8% ఉంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకి ఎంత ఉండే అంటే 7.5% మాత్రమే ఉండే, 7.5% మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు దాన్ని 10% తీసుకొచ్చిండ్రు. తర్వాత బీసీలకు సంబంధించి 62%. ఇప్పుడు కేటీ రామారావు చెప్పిన ప్రకారం 61% చూసుకుందాం మనం. కేటీ రామారావు చెప్పిన లెక్కల ప్రకారం మనం వెళ్ళట్లేదు. అదే విషయం ఏంటంటే మనం ఆ ట్రాప్లో ఆయన గురించి కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇట్లా బీసీ ఎంతమంది ఉన్నారు? 62. వాళ్ళు ఇచ్చిన ప్రకారం 61% మందే అనుకుందాం. 61%కి దక్కుతున్న రిజర్వేషన్ ఎంత? 29 అంటే దీన్ని స్థానిక సంస్థలలో కాకేడికి తీసుకొచ్చి 34% ఉంటే దాన్ని 23%కే తీసుకొచ్చిండు. అయినా కానీ 29% అనుకుందాం మనం. 29% రిజర్వేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏది ఈబీసీ ప్లస్ ఓసీ రెండు కలిపి 8-9% ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అనుకుంటే వాళ్ళకి దక్కుతున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 10%. ఈడబ్ల్యూఎస్ ఈ రెండింటికి సంబంధించి 8-9 అనుకుంటే దక్కుతుంది ఎంత అంటే 10% రిజర్వేషన్ దక్కుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా మనం ఒకసారి కూడితే అసలు యాక్చువల్గా ఇక్కడ ఒకవేళ ఎస్సీలకు సంబంధించి నష్టపోతుంది ఎంత అంటే 2-3% నష్టపోతున్నారు. 2-3% నష్టపోతున్నారు అనుకుందాం. తర్వాత ఎస్టీలకు సంబంధించి ఆడికాడికి వస్తున్నది, ఇక ఆడికాడికి వచ్చేస్తుంది అనుకుందాం. తర్వాత బీసీలకు సంబంధించి 29% అంటే 61 నుంచి 29 తీసేస్తంత 30. మరి ఎట్లా అయిపోయిందంటే నార్మల్గా లేదు వ్యవస్థ. 32 ఇదేంటి మైనస్ అనమాట. ఇది అసలు యాక్చువల్గా ఇది -32. ఇక ఇక్కడ ఏమవుతుంది, 7-8% ఉన్నటువంటి వాళ్ళు 10% తీసుకోబోతున్నారు. ఓన్లీ ఇది రిజర్వేషన్ల మట్టుకు మాత్రమే. అయితే ఇది నష్టపోయింది ఎవరు, పూర్తి స్థాయిలో నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీలు నష్టపోతూ ఉన్నారు. అంటే 2-3% వరకు ఎస్సీలు నష్టపోతూ ఉన్నారు. తర్వాత పూర్తిగా నష్టపోతుంది ఎవరు అంటే బీసీలు నష్టపోతూ ఉన్నారు. ఎంత? 32%. ఈ 32% ఏమంటున్నాం ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ అంటున్నాం. ఇప్పుడు ఇది ఓపెన్ టు ఆల్, ఇది ఓపెన్ అంటున్నాం. ఈ ఓపెన్ టు ఆల్ అనేటువంటిది 32% ఎవరిది అంటే బీసీలది. మరి జనాభా దామాష ప్రకారం రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే 100% సమాజాన్ని మొత్తం కూడా జిరాక్స్ తీసేసి ఎవరికెంతో వాళ్ళకంత వాటా ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన చెప్పిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 50% స్లాబ్ ఏదైతే ఉందో 50% స్లాబ్ ఏదైతే ఉందో ఈ స్లాబ్ను ఎత్తి పడేసేద్దాం. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే 69% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తున్నారంటే అరే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి మెజారిటీ పబ్లిక్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీల కోసం 69% రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ ఇప్పుడు కేటీ రామారావు అన్నత మనము ఆయనను సమర్థించడం కాదు, నిజంగా కేటీ రామారావు చెప్పినట్టుగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. కేటీ రామారావు సమాధానం చెప్పు. ఒకటి, నువ్వేమంటున్నావు
61% ఉన్నటువంటి జనాభా ఎవరిది అంటున్నావు? బీసీ. బీసీలది అంటున్నావు కదా. మరి 61% ఉన్నటువంటి జనాభాకు కేవలం 20 కాదు, 61% ఉన్నటువంటి జనాభాకు ఏం చేసిండు ఆయన? ఎంత? 61% ఉన్నటువంటి జనాభాకు మీ నాయన ఏం చేసిండు? అంతకుముందు స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ ఉండే, దాన్ని ఏం చేసిండు? 23% తీసుకొచ్చిండు. సరే 23% అన్న ఇంప్లిమెంట్ అయిందంటే ఇది కాదు కూడా కాదు, అయితే అది వదిలేసి అయితే 23% తీసుకొచ్చిండు. మరి 61% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి 100% 34 కాదు నాయన, ఇంకా 45 ఇవ్వాలి, 60 ఇవ్వాలి, 50 ఇవ్వాలని చెప్పేసి నువ్వు కొట్లాడాలి. కానీ నువ్వేం చేసినావు? సప్పుడేక మూసుకొని కూర్చున్నావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి నేను ఇట్లా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ డైలాగులు బంద్ చేసేది. ఏమైంది? 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని 23% తీసుకొచ్చినప్పుడు సప్పుడు ఇయ్యలే. దీనికి ఎందుకు సమాధానం, ఎందుకు సప్పుడు ఇయ్యలేదో దానికి సమాధానం చెప్పు. ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఏమైంది ఇక్కడ? ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఒక అంశం అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే అయితే మరి ఏమన్నావు నువ్వు? సామాజిక న్యాయం ఆ కథా కమావిష్ అన్నావు కదా. మరి నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే ఇంకా అసలు యాక్చువల్గా 7 ఉంది అందులో. 6.89%, 6.7, 6.9 వేసుకో, 9-8% ఉన్నది. 6.98% ఉన్నటువంటి జనాభాకు అంటే దాదాపు 7 అనుకోరాదు. 7% ఉన్నటువంటి జనాభాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తూ ఉంటే మరి ఏం పీకినట్టు? గడ్డి వీకినరా? మరి ఏం చేసినట్టు? ఈ 2 విషయాలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. అంటే మేము ఏమిటంటే బీసీల మీద ఉన్న ప్రేమ ఉన్నట్టుగా ఇట్లా నటించడం, తర్వాత బయటకు వచ్చి డైలాగులు కొట్టడం, ఇదంతా కూడా బంద్ చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రేమ ఉంటే ప్రజలకు బాగా మంచి జరుగుతుంది. అధికారం పోయిన తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు ప్రేమ ఉంటే ఏముండదు. వాస్తవంగా చాలా మంది రాజకీయ నాయకులు ఇదే చేస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో నష్టపోతుంది ఎవరు అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏది 6.98% ఉన్నటువంటి జనాభాకు అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఉంటే దానికి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చెప్పినావు? నువ్వు ఏమైనా మాట్లాడినావా? మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు అట్లా అవుతా ఉంది, ఇట్లా అవుతా ఉంది అని అంటున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే మొదట ఎప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే అది తప్ప రైటా తర్వాత వదిలేసేసేది. తర్వాత మనం చేసుకున్న లెక్కలు చూసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే అంటే స్కూళ్ళల్లో తర్వాత కాలేజీలలో పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏమున్నది ఏం కథ అనేటువంటి వచ్చేస్తుంది, లెక్క మొత్తం వస్తుంది ఆటోమేటిక్గా. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఎవరి కాళ్ళు రాసేస్తారు స్కూళ్ళల్లో. ఇప్పుడు మనం కులాలు ఉండొద్దు, అవి ఉండొద్దు, ఇవన్నీ ఉండొద్దు అని మస్తు డైలాగులు చెప్పినా కానీ అక్కడ ఏది స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏంది అనేటువంటిది నమోదు చేస్తారు. ఆడ నమోదు చేసినప్పుడు అంతా కూడా బయట పడుతుంది, అది తీసుకుంటే కూడా వెళ్ళిపోతుంది. అయితే ఏమైతా ఉంది ఇప్పుడు? అప్పుడు 51% మాత్రమే ఏది బీసీలు ఉన్నారని తేలింది. కానీ ఇప్పుడు మాత్రం 56.33% లేకపోతే 5% ఇంత ఉందని చెప్పేసి బీసీలు ఉన్నారు అని చెప్పేసి తేలింది. కాబట్టి ఒక 5% మా లెక్కలలో ఎక్కువ పెరిగింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట. ఏది 5% పెరిగిందని. అసలు విషయం జరిగింది ఏంటి అంటే ఈ 51% ఎవరు అంటే ఓన్లీ బీసీలు. ఇలా మళ్ళీ ఇక ముస్లింలలో బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు, మైనార్టీ ముస్లింలు ఎవరైతే మైనార్టీలో ఉండాలి కదా బీసీలలో వాళ్ళు 10% ఉన్నారు. 10% మైనార్టీ పకీరోళ్ళు కావచ్చు, దుదేకులోళ్ళు కావచ్చు, మన బిడ్డలే మైనార్టీలు వీళ్ళెంత 10% ఉన్నారు. ఇది ఎంతో కలుపుకుంటే ఎంత అవుతుంది? 61% అవుతుంది. కానీ 61%కి 56.5% చేసేసి మేము అద్భుతం చేసేసినామని చెప్తే ఇది కరెక్ట్ కాదు. చాలా ఏరియాలో వాస్తవం ఇది జరగాలి కదా. కనీసం కాబట్టి విషయం ఏమవుతుంది? నిజంగా ఒకవేళ సరే మేము 56% ఉందనుకుందాం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 56% ఉందనుకుందాం. మరి 56% వాటా దక్కుతుందా? ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల శాతం ఎంత? ఏది బీసీలకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కొండా సురేఖ గారు ఉంటే ఇంకొకరు పొన్నం ప్రభాకర్ కూడా ఇద్దరు ఉన్నారు. ఎంతమంది మంత్రులని ఇప్పటివరకు చేసిండ్రంటే 12 మంది ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో కలిపి 12 మందిలా ఇద్దరికి చేస్తే ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు ఒక్కసారి మీరు బేరీ చేసుకోరి.
ఇప్పుడు రానున్న 6 మంత్రి పదవులలో బీసీలకు వస్తాయన్న నమ్మకం లేదు. ఒక కేవలం అయితే ఇప్పుడు అది కూడా ఏమైందంటే శ్రీహరి ముదిరాజ్ కోటాలో ఫిల్ చేసే ఆస్కారం ఉంది. 6 మంత్రి పదవులలో 4 ఫిల్ చేస్తారట. ఆ 4 ఫిల్ చేస్తే ఒకటి బీసీకి, ఒకటి రెడ్డికి, ఒకటి మైనార్టీకి, ఇంకొకటి ఎస్టీ సమాజ వర్గానికి. మొత్తం సరే ఓకే. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది? నిజంగా ఒకవేళ బీసీలకు దక్కుతున్నటువంటి వాటా ఎంత? దీనిపైన 100% చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మాట్లాడినరు, తర్వాత ఇట్లా అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం చెప్పినటువంటి లెక్కలు ఉన్నాయి కదా, అది 3,54,00,000 మంది మీరు లెక్క తేల్చిండ్రు, ఇంకా 16 లక్షల మంది లెక్క తేలాలన్నారు. అది మొత్తం కూడా 3,70,00,000 మంది అవుతున్నారు. మరి మొత్తం మనం లెక్కలు చూసుకుంటే 4,34,00,000 దాకా పోతుంది. 4,34,00,000 మరి ఫేక్ ఓట్లు, బీ కోట్లు 10 లక్షల నుంచి 20 లక్షలు తీసి పడేసి దాంట్లో 4,14,00,000 మంది అవుతుంది. మనం దాంట్లో ఈ ఐటీఐ పిల్లల్ని, పాలిటెక్నిక్ పిల్లల్ని యాడ్ చేయలేదు, అవన్నీ చేయలేదు. ఇగో ఇట్లున్నది లెక్క. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతుంటే రైట్. అయితే ఇట్లా మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఏమంటా ఉంటున్నానంటే, అంటే మీరు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి, తర్వాత నిజంగా మెజార్టీ పబ్లిక్ దక్కుతున్నటువంటి వాటా ఎంత అని చెప్పేసి ఒక్కసారి మీరు బీరీజు చేసుకొని నిజంగా ఆత్మపరిశీలన చేసుకొని అట్లా ఆ ఫలాలను అందిస్తే 100% సంతోషిస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ తక్కువల్ని ఎక్కువల్ని తక్కువ చూపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత ఇప్పుడు ఈ రానటువంటి లెక్కలే అయితే ఉన్నాయో ఆ లెక్కలను ఎందుకు బయటకు తీసుకొస్తలేరు? తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంటే ఒక్క రోజులో తీసుకొచ్చిన ఏమంటారంటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక్క రోజులోనే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా కులగణనకు సంబంధించిన పూర్తి వివరాలు తిప్పించేటువంటి బాధ్యత నాది. ఒక్కటే రోజు, జస్ట్ 1 డే. అది వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము కరెక్టే ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు చేస్తున్న పని మంచిది అని చెప్పినాం, మనం 10 సార్లు చెప్పినాం, 100 సార్లు చెప్పినాం. మీరు చేస్తున్నటువంటి పని, రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతంగా ఉంది, 100% ప్రజలకు మేలు చేసేదని చెప్పేసి అనుకున్నాం. కానీ అది తప్పులు జరిగినాయి. ఆయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే ఎన్వినేటర్లు చేసినరా, లేకపోతే ఎవరు ఆఫీసర్లు చేసినరా, ఎవరు చేసినరో తెలియదు, ఓకే. కానీ దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఆ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకుండా తర్వాత మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్తే మీరు వినాలనేట్టుగా మంత్రులు తర్వాత వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపోయడం మాత్రం చాలా దారుణంగా ఉన్నది. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, అత్యధిక ప్రజలైనటువంటి మెజార్టీ పబ్లిక్ అయినటువంటి బీసీలు మొత్తం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అరే ఏం జరుగుతుందిరా బాబు, మనకి మన పరిస్థితి ఏంది? మనకు ఒక 3 లక్షల 2,90,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మనకు వచ్చినటువంటి వాటా ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు. ఆ 9,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించి మరి ఖర్చు పెట్టరా అది కూడా తెలియదు. అది వేరే బీసీ కార్పొరేషన్లోని ఎంబీసీ కార్పొరేషన్ సరే, ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వం కూడా అదే చేసింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే 100% లెక్క తేలిపోతుంది. నిజంగానే ముఖ్యమంత్రి గారిని ఒక విషయంలో అభినందించాలి 100%. ఇంకో మనం ఏంటంటే మంచి మాట్లాడుకోవాలి, తర్వాత చెడు మాట్లాడుకోవాలి. ఆయన ఏమన్నాడు, 42% రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి అన్నమో, ఏది కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినామో, ఆ చెప్పినటువంటి ప్రకారం ఒకవేళ 42% అమలు చేయాల్సి వస్తే రాజ్యాంగ పరంగా లేకపోతే చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటే, లేకపోతే ఎవరైనా బిల్లులో లేకపోతే ఇంకేమైనా రిట్ పిటిషన్లో ఏదో వేస్తారు కోర్టులో, వేస్తే ఒకవేళ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటే అట్లయినా కానీ మా పార్టీ నుంచి 100% 42% బీసీలకు మేము టికెట్లు కేటాయిస్తామని చెప్పిండు. అది అభినందనీయం, నిజంగా కూడా గొప్ప విషయం. అది కేటాయించేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఉందా అని చెప్పేసి అడిగిండు. మరి వాళ్ళు ఇప్పటివరకు అయితే సమాధానం ఎవరు కూడా చెప్పలేదు. కావాలంటారు కానీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మంచి చెడు అంటా ఉన్నాను. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా అంటే దీన్ని పూర్తి చేసి దీన్ని కంప్లీట్ చేసి నిజంగా ఇగో ఈ వార్డులో ఇంత ఉంది, ఇగో ఈ గ్రామంలో ఇంత ఉంది, ఇగో ఈ పరిస్థితి ఇంత ఉంది అని చెప్పేసి చెప్పగలిగితే ప్రభుత్వానికి మంచిగా జరుగుతుంది. మనం చెప్పినాం కదా, ఇంత గతంలో కూడా చెప్పినాం కదా, ఏది ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చాలా చేసిండ్రు. ఈ 70%, 80% చేసిండ్రా, 90% చేసిండ్రా, 90% చేసినా అనుకుందాం, ఇంకో 10% మిగిలిపోయి ఉంది. ఆ మిగిలిపోయిన దాన్ని కూడా మేము అయిపోయిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు కొంతమంది మంత్రులు. దాంతో ఏమవుతుంది, ఈ 10% మంది ఎవరైతే ఇక్కడ రుణమాఫీ కాలేదో, ఈ 10% మంది ఎవరైతే రుణమాఫీ కాలేదో, ఈ 90% మంది వచ్చిన వాళ్ళు సప్లై కూర్చుంటారు, తీసుకుంటారు, ఓకే అయిపోతుంది లెక్క.
కానీ 10% మంది చూసినావా, ఈ 90% మంది కంటే ఎక్కువ లొల్లి పెడతారు, ఎక్కువ బదనాం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఊళ్ళలోకి పోయి మీరు కనుక్కోండి, 100% ప్రభుత్వం పైన చెడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ సూచనల్ని తీసుకొని వాటిని అమలు చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ విషయాన్ని గమనిస్తే మంచిగా ఉంటుంది. కానీ ఉల్టా అట్లా మాట్లాడుతున్నారు, తొలటా మాట్లాడుతున్నారు, వాస్తవాలు మాట్లాడుతున్నాం మనం. కాబట్టి అది సూచనగా తీసుకోండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.